అఖీరానందన్ డెబ్యూ కోసం పనులు స్టార్ట్ అయినట్టుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ సొంత బ్యానర్ మీద అఖీరానందన్ పరిచయం జరుగుతుందని సమాచారం. కొనిదెల బ్యానర్ మీద రామ్ చరణ్ లాంచ్ చేస్తాడని అప్పట్లో టాక్ కూడా వచ్చింది. అయితే పవన్ కళ్యాణ్ తన పీకే క్రియేటివ్ వర్క్స్ మీద అఖీరాని లాంచ్ చేయాలని అనుకుంటున్నారట. ఈ క్రమంలోనే శేఖర్ కమ్ములతో మాట్లాడాడని కూడా తెలుస్తోంది. అఖీరా కోసం కథను అడిగినట్టుగా తెలుస్తోంది. మరి శేఖర్ కమ్ముల ఇప్పుడున్న బిజీలో అఖీరాకి కథను ఎప్పుడు రెడీ చేస్తాడో చూడాలి. ఇప్పటికే అఖీరా ఎంట్రీ జరిగిపోతోందని అంతా అనుకున్నారు. ఓజీ చిత్రంతోనే అఖీరాని లాంచ్ చేస్తారని ఫ్యాన్స్ భావించారు. ఓజీ చూసినప్పుడు ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో అఖీరాని ఊహించుకున్నారు. అఖీరా నటించి ఉంటే కూడా బాగానే ఉండేది, కానీ హైట్ సమస్య వల్ల అఖీరాని తీసుకోలేదని అర్థమవుతోంది. పవన్ కళ్యాణ్ కంటే అఖీరాని హైట్ ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. అలా అఖీరాని తీసుకుంటే చిన్నప్పుడే హైట్ ఉండి పెద్దయ్యాక హైట్ తగ్గింది అంటే ఆడియన్స్ నమ్మలేరు. అందుకే ఓజీలో అఖీరాని తీసుకుని ఉండరు. మరి అఖీరాకి సరిపోయే కథను ఎవరు డిజైన్ చేస్తారో, ఎవరి చేతుల మీదుగా అఖీరా డెబ్యూ జరుగుతుందో చూడాలి. అఖీరా ప్రస్తుతం మార్షల్ ఆర్ట్స్, యాక్టింగ్ కోర్స్ ఇలా అన్నిట్లోనూ ప్రావీణ్యం పొందిన సంగతి తెలిసిందే. స్పోర్ట్స్, మ్యూజిక్ అన్నీ కూడా ఇష్టమే. ఇక వాలీబాల్ ఆడేందుకు ఎప్పుడూ ముందుంటాడు. శేఖర్ కమ్ముల కుబేరా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్నాడు. కుబేరాతో శేఖర్ కమ్ముల మంచి విజయాన్ని అయితే అందుకున్నాడు. తర్వాత ఎవరితో సినిమా చేస్తాడు, ఎలాంటి కథను తీసుకుంటాడు అని అందరూ అనుకుంటున్నారు. మరి అఖీరా కోసం శేఖర్ కమ్ముల కథ రాసి మెప్పిస్తాడా? శేఖర్ కమ్ములతోనే అఖీరా డెబ్యూ ఉంటుందా లేదా అన్నది చూడాలి.